9 నెలల ముందే ఆయన బట్టలు ఉడతీశారు. ఈరోజు పోలీసులని బట్టలు ఉడతీసి కొడతాననేది చాలా బాధాకర విషయం. ఎందుకంటే మనం చూసాం గత 5 సంవత్సరాల రాక్షస పరిపాలన, సైకో పరిపాలనలో చిన్న చిన్న సోషల్ మీడియా ఉంటే కూడా వాళ్ళని తీసుకెళ్లి జైలు వేసేటువంటి పరిస్థితి, అమరావతి రైతులకు సంకలు వేసేటువంటి పరిస్థితి, మహిళలకు సంకలు వేసేటువంటి, కాళ్ళకు కూడా బెడ్లు వేసేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఎలాంటి రాజకీయాలు జరగకూడదని చూస్తూ ఉన్నారు. అలాంటప్పుడు కూడా వీళ్ళు ఇంత లూజ్గా ఈ సైకో మాట్లాడుతూ ఉన్నారంటే 11 కాదు కదా, ఇంకా పక్కన ఒకటి కూడా పోయే రోజులు వస్తూ ఉన్నాయి. ఒక మంచి వాదం, ఎందుకంటే అనంతపూర్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అది పరస్పరంగా వాళ్ళకున్నటువంటి ఇంత 5 కోట్ల పై చిరుకు ప్రజలు ఉన్నప్పుడు ఎక్కడో చిన్న చిన్న ఇన్సిడెంట్ పర్సనల్ వెండట జరుగుతాయి. ఎక్కడ కూడా పొలిటికల్ వెండట లేదు. మా దగ్గర ఏదైతే అన్యాయంగా పేదలను ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తాను తప్ప ఏది పర్సనల్ వెండటదో నాకు నీ మీద కోపం, నీకు నా మీద కోపం నేను చేయట్లేదు. అది అలాంటిది ఎక్కడ లేదు. మీరు రెడ్ బుక్ అన్నా కూడా గతంలో పేదలని, మంచి వాళ్ళని, ఎవరైతే ఆఫీసర్లు కూడా మంచిగా ఉండి మంచి చేయాలని చెప్పి తపంతో పనిచేశారో వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీదనే ఎంక్వైరీలు వేసి వాళ్ళు మేము తీస్తున్నాం తప్ప ఎక్కడ కూడా మా పర్సనల్ వెండటతో ఎక్కడ చేయటం లేదు.